ఎమోషనల్ ఈటింగ్ అంటారు. అంటే ఒక టైంలో ఏమి తినాలో టైం లేకుండా తినడం. మార్నింగ్ నార్మల్ గా బ్రేక్ఫాస్ట్ కానీ, మధ్యాహ్నం లంచ్ కానీ, డిన్నర్ ఇవన్నీ ఒక రెగ్యులర్ రొటీన్ లో ఉంటాయి. అది కాకుండా మనం మధ్యలో తినే ఫుడ్ ఏదైతే ఉంటుందో దాన్ని ఎమోషనల్ ఈటింగ్ అంటారు. అంటే వాళ్ళకి టైం పాస్ అవ్వట్లేదు అంటే ఏదైనా ఒకటి తెచ్చుకొని కూర్చొని తినడం, లేకపోతే ఏదో స్ట్రెస్ అనిపిస్తుంది, ఆఫీస్ లో కూర్చొని జాబ్ చేస్తూ ఉంటారు. జాబ్ చేసినప్పుడు వాళ్ళు ఎవరైనా ఏదైనా ఆఫర్ చేయగానే ఆ స్ట్రెస్ ని ఓవర్కమ్ అవ్వడానికి, ఆ థాట్స్ నుంచి బయటపడడానికి చాలా మంది ఎమోషనల్ ఈటింగ్ చేస్తూ ఉంటారు. అంటే ఏదైనా అంటే నాకు ఇంట్లో బోర్ కొడుతుంది, ఏదైనా చేసుకొని తిందాం, అప్పటికి వాళ్ళు ఆల్రెడీ బ్రేక్ఫాస్ట్ లంచ్ ఇవన్నీ అయిపోతాయి, ఆకలి కూడా అనిపించదు. అలా అనిపించకపోయినా ఏదో బోర్ కొడుతుంది కాబట్టి, ఏదో స్ట్రెస్ అనిపిస్తుంది కాబట్టి వెళ్ళి ఏదైనా తెచ్చుకొని తినడం, లేకపోతే బయట నుంచి ఏదైనా జంక్ ఫుడ్ తెచ్చుకొని తినడం, ఇట్లాంటివి చేసినప్పుడు ఏమవుతుందంటే ఇట్లా చేసిన ఆడవాళ్ళల్లో ఎప్పుడైతే ఈ వాళ్ళ ఈటింగ్ ప్యాటర్న్ నేను కనుక్కున్నానో అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే ఈ ఈటింగ్ ప్యాటర్న్స్ చాలా ఎరాటిక్ గా ఉన్నప్పుడు, అంటే అసలు టైం ఏం లేకుండా తింటూ ఏది పడితే అది తింటూ ఎమోషనల్ ఈటింగ్ చేస్తూ ఉన్న వాళ్ళకి ఒబిసిటీ ఎక్కువ శాతం, అంటే ఓవర్ వెయిట్ అనమాట. వాళ్ళు ఉండాల్సిన దానికంటే 20-30% ఎక్కువ వెయిట్ లో ఉంటున్నారు వాళ్ళు. ఆ ఉండడంతో పాటు వాళ్ళు ఎక్సర్సైజ్ కానీ ఫిజికల్ యాక్టివిటీస్ కానీ లేకపోవడం ఇంకా దానికి అడిషన్ అనమాట. దానివల్ల వీళ్ళకి వేరే లైఫ్ స్టైల్ డిసీజ్ లోకి ల్యాండ్ అయిపోతున్నారు.